ఏం పగలెళ్ళండి. చూస్తూ ఉంటే గర్భగుడిలోంచి పారిపోయి వచ్చిన దేవతలా ఉంది. మీ పేరేమిటి మేడం? అదే ఏ ఊరు వెళ్తున్నారా అని. పాపం టికెట్ లేకుండా బండి ఎక్కినాడు. మీ మూడది చూస్తుంటే మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. అదేమిటోనండి వెధవ బాధలు. రాళ్ళకి వేళ్ళకి రావచ్చుగా, మనుషులకే వస్తాయండి కర్మ. ఈ స్థితిలో ఎవరైనా వచ్చి చూస్తే నేను ఈ పిల్లని ఏదో చేసేసానని చావు బాధరు కదా. ఏడవకండి, పెదవేడుకు మానవులకు రావచ్చుగా, మనుషులకే వస్తుంది. టీటీ గారు వస్తున్నట్టున్నారు, కాసేపు ఏడుపు మానేసి నవ్వెదురు. ఊరు 2 రోజులనే అంటున్నా ఒంటరిగా ఉండాలంటూ కదులుతున్న బండి ఎక్కిసింది. పేరు పేరు అడుగుతున్నా టీటీ గారు. సితారా. అమ్మాయ్యా, ఇప్పుడైనా చెప్పండి మీ పేరేమిటో. సితారా. రండి, ప్లీజ్ కమ్ ఇన్. ఇవన్నీ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదే నా స్టూడియో కమ్ రెసిడెన్స్. తెల్లారింది మొదలు ప్రపంచంలో అందమైన మనుషుల్ని దృశ్యాల్ని వెతుకుతూ నచ్చిన వాటిని ఫోటోలు తీసి పత్రికల వాళ్ళకి అమ్మడం నా వృత్తి, నా హాబీ. నా పేరు దేవదాస్. అలా అని తాగుబోతుంది కాదుండో. రండి, మొహం కడుకుని కాఫీ కానిచ్చాక ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను దించొస్తా. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. మరి రాత్రి ఆ చిన్న స్టేషన్లో రైలు కింద ఏ ఊరు వెళ్ళడానికండి? తెలీదు. అసలు రైలు ఎందుకు ఎక్కారండి? తెలీదు. మీకు ఎవరూ లేరంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. మాట్లాడితే ఏమిటి? అసలు మీకు తెలుసో లేదో, మీలో గమ్మత్తైన అందం ఉందండి. మీ కళ్ళలో చిత్రమైన కాంతులున్నాయి. మీరు ఊ అంటే మిమ్మల్ని గొప్ప మోడలింగ్ అని చేయగలను. ఏమంటారు? నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు ఇలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఏ రోజు ప్రయత్నించనని మీరు మాటిస్తే ఇక్కడ ఉండడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. కనీసం మీ పేరైనా చెప్పండి. సితారా. ఏమిటయ్యా ఇది? యాపిల్ కొరుకుతున్న సినిమా యాక్టర్ జపమాలిన ఫోటో సార్. ఆహా, కారు కడుగుతున్న సుమమాలిన ఫోటో లేదా? అది ఇంకా తీయలేదు సార్. నోర్మివయ్యా, ఇందులో వింతే ఉందని ప్రింట్ చేయను. చూడు గోవిందు, ఒక మనిషిని కుక్క కరిస్తే అది మామూలు విషయం. అదే మనిషి కుక్కను పట్టుకుని కసుక్కని కొరికాడనుకో, దాట్స్ న్యూస్. మన చిత్రధ్వని పత్రికలో పడే న్యూస్ చాలా వింతగా విచిత్రంగా ఉండాలయ్యా. అంతేగాని జపమాలిని యాపిల్ కొరికింది, సుమమాలిని గుర్రం ఎక్కింది న్యూస్ కాదయ్యా, కాదు. అదే యాపిల్ సమ్మేవాడు జపమాలిని కొరికాడనుకో, సుమమాలిని మీద గుర్రం ఎక్కిందనుకో, అదయ్యా న్యూస్. వెళ్ళవయ్యా, వెళ్ళి అలాంటి సెన్సేషనల్ న్యూస్ వదిన పట్టరా. వెళ్ళా. సెన్సేషనల్ న్యూస్ నేనెక్కడి నుంచి పట్టాను? నేను కొరకడం మొదలెట్టాలి జపమాలని, కుక్కల్ని. మా వెధ ఉన్నాడా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఉన్నాడని. వెళ్ళి కొరికి మానేస్తాడు. చిత్రధ్వని ఇలాంటి పత్రిక రిపోర్టర్ గా పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. వెళ్ళా. హలో తిలాక్, అంత గట్టిగా వస్తావేంట్రా పిచ్చి కుక్కర్చినట్టు? ఎప్పుడు దిగావేంటి ఊళ్ళోకి? పొద్దున్నేలే. నువ్వు అడిగిన ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు తెచ్చాను రా. ఎవర్రా వీళ్ళు? పారిపోయిన ఖైదీలా, తప్పైన అమ్మాయిలా? జేబులు కొట్టే మొహాలు వీళ్ళును. ఏ పోలీస్ స్టేషన్ లో పట్టావు? ఈ వీధిలోనే. వరుసకి నీకు చెల్లెళ్ళు అవుతామని చెప్పారు. ఏడుపు మొహం పెట్టకరా, కావాలంటే మళ్ళీ తీస్తాగా. చూడు, ఇక నుంచే నేను తెచ్చే ఫోటోలు చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి. ఏ
ఇంతకంటే చండాలంగా ఉంటాయా? నోర్మై అప్సరసరా ఏ లోకం నుంచి దిగిందో తెలియదు కానీ రాత్రి నాకు రైల్లో కనబడింది. కూడా ఎవరు లేరు, అసలు తనకి ఎవరూ లేరందిరా. కానీ ఆమె వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టు అనిపిస్తోంది. అడుగుదామంటే తన గతం, తన ఊరు, చివరికి తన పేరు అడగనంత కాలమే ఇక్కడ ఉంటానని ముందరకాళ్ళకి అందంగా బంధం వేసిందిరా. సాయంత్రం నేను వచ్చి చూడొచ్చా? ఎల్లుండి నేను తెచ్చే ఫోటోలు చూడు. కెమెరాలోంచి నేను చూస్తుంటే ప్రతి యాంగిల్లో నువ్వు అందంగా ఉన్నావు, కానీ అందమైన ఆ నవ్వే లేదు. నీ గతంలో ఎన్నో బాధలు ఉండుండొచ్చు, కానీ నవ్వుతూ వాటిని కడిగాలి. ఏమంటావు? జీవితం నీకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. ఎస్, ప్లీజ్ స్మైల్. ప్లీజ్ స్మైల్. స్మైల్. మీరు దేవదత్త నా పేరు. నేను డాక్యుమెంటరీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ జెమినీ రాయ్ మీద డాక్యుమెంటరీ తీశారు కదా, అవార్డు కూడా అందుకున్నారు. సో నైస్ మీటింగ్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ దేవదాస్. నిజం, మిమ్మల్ని కలవటం వరంలా భావిస్తున్నా. వాట్? ఒక తియ్యటి కళ లాంటి నేను అల్లుకున్న కథకి నాయిక కోసం చాలా ఏళ్ళుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి దొరికింది నా కావ్య నాయిక. ఎక్కడ సార్? ఓ మంచి చిత్రం నిర్మించే అదృష్టం నాకు కలగజేయండి దేవదాస్. దయచేసి ఆమెను ఒప్పించండి. ప్రయత్నిస్తాను సార్, కానీ ఆమె చాలా విచిత్రమైన మనిషి. రోజులో నేను అడిగే చాలా ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండానే నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నిశ్శబ్దంలోంచి నా జవాబులన్నీ వెతుక్కోవాల్సి వస్తాను. చూస్తానేమంటుందో. ఇష్టం దేవదా. అలా అంటే కాదు, ఈ ఫీల్డ్ లో ఉన్న అవస్థలు తలపొట్లు గంట నుంచి ఎక్కడో పెడుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. జీవితం భయపడి చావడానికి కాదు, గుండె ధైర్యంతో అడుగు ముందుకేసి బతకడానికి. అంటే నువ్వు ఒప్పుకున్నావు అనమాట.